హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము, చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ సపోర్ట్ చేయండి. మా చెట్లకైతే బంతిపూలు వచ్చేసినాయి. ఫస్ట్ అన్నీ చిన్న చిన్న చెట్లే, కానీ మొగ్గలేసేసినాయి. చెట్లన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మనీ ప్లాంట్ని ఎలుకలు కట్ చేసేసినాయి అని చెప్పాను కదా. ఇంకా ఆ తర్వాత మట్టిలో పెడితే అంతా పాడైపోయింది. తర్వాత కట్ చేసేసి వాటర్లో వేసేసాను. చాలా హెల్తీగా ఉంది ఇప్పుడు. ఈ మొక్కలు వచ్చేసి మా కింద వాళ్ళు పోస్టింగ్ వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిపెట్టాను. చాలా గ్రోత్ అయింది. ఒక 20 days అవుతుంది పెట్టి. అది నేను చాలా బాగుంది. అది కూడా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలలో పెట్టాను. మందారం మొక్కేమో మొగ్గలేసేసింది. ప్లాంట్స్ అన్నీ చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. ఈ మధ్య కంటిన్యూ వర్షాలు పడి క్లైమేట్ బాగుంది కదా. ఈ గులాబీ వచ్చేసి అన్ని ఆకులు కట్ చేశాను. కొత్తగా చిగుర్లు వచ్చినాయి. మొక్కలు తెచ్చినప్పుడు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా ఆగిపోయింది. ఇంకా అందుకని కట్ చేస్తే మొత్తం బాగా చిగుర్లు వచ్చినాయి. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇది వచ్చి లిల్లీ. ఇది మా వారు ఎక్కడ తెచ్చారు, చిన్న మొక్క. అది నిన్ననే పెట్టాను. ఈ వీడియో తీసే ముందు రోజే పెట్టాను అనమాట. అన్నీ బాగా గ్రోత్ అయినాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 1.5 month అయినట్టుంది అన్నీ పెట్టి. 1.5 కాదు, 2 months అయిపోతుంది. అన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చెట్లను చూసుకుంటూ మార్నింగ్ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను. ఎవ్రీడే అంటే కుదరదు. సాటర్డే కొంచెం ఖాళీగా ఉంటాను కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళరు. అందుకు మార్నింగ్ టైంలో కొంచెం వాటితో టైం స్పెండ్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంటి ముందు కొంచెం గుమ్మం కడిగి వాటర్తో కడిగేసేసి తుడిచేస్తున్నాను. డైలీ అంటే వాటర్తో కడగడానికి కుదరదు, తుడిచేస్తాను. ఇంకా శ్రావణ మాసం వస్తుంది. మ్యాక్సిమం క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా డోర్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేస్తున్నాను. సాటర్డే వస్తే నాకైతే చాలా పనులు పెండింగ్ ఉంటాయండి. ఇంకా డోర్స్ ఒక్కటే ఉన్నాయి అని డోర్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ దేవుడి పాటలు పెట్టేస్తే కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఇంకా మా వారికి 24 hours డ్యూటీ ఉంది. సాటర్డే మార్నింగ్ 6 to సండే మార్నింగ్ 6. మార్నింగ్ ఆల్రెడీ వెళ్ళి వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ కానీ. ఇంకా వెంటనే తినేసి వెళ్ళిపోతారు. ఇక్కడ నేను మినప్పప్పు కొంచెమే బియ్యము నైట్ నానబెట్టి పెట్టాను. ఆవిడ కూడా అంటారు కదా, అది చేస్తున్నాను. సింపుల్గా అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ అని. అంటే ఎక్కువ పని ఉన్నప్పుడు సింపుల్ బ్రేక్ఫాస్టే చేస్తాను నేను. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి మా పిల్లలకి చాలా ఇష్టము. ఓన్లీ నెయ్యి, కారప్పొడి ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు దీంట్లోకి. మాకైతే మా వారి వరకు అయితే చేసేస్తున్నాను. తినేసి వెళ్ళిపోతారు. టైం అయిపోతుంది డ్యూటీ కాబట్టి. ఎక్కువ టైం ఇంట్లో ఉండరు. ఇంకా నైట్ అక్కడే స్టే చేసేస్తారు. సాటర్డేనే వస్తుంది, అదేంటో వీకెండ్ నైట్ డ్యూటీ, రెస్ట్ లేకుండా. సండే కూడా ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వస్తుంది. ఎప్పుడూ ఇంతే మా వారికి అయితే. వీకెండ్లోనే వస్తుంది నైట్ డ్యూటీ. ఇంకా ఫ్రెండ్స్, మా వారిని చూపించండి అని అంటున్నారు. తనకైతే ఇష్టం లేదు చూపించడానికి. తనకి ఇష్టం ఉన్నప్పుడే చూపిస్తాను, అంతే ఫ్రెండ్స్. ఎవరిని బలవంతం చేయకూడదు. ఇప్పుడు నేనంటే చేసుకుంటున్నాను, నాకు ఇష్టం ఉంది అని ఒప్పుకున్నారు, చేసుకుంటున్నాను అంతే. అందరికీ సోషల్ మీడియాలో కనిపించాలి అని ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇన్ని పార్టీస్ జరుగుతున్నా, ఎన్ని ఫ్యామిలీ పార్టీస్ అయినా, దేనికైనా కానీ వీడియోస్ ఎందుకు తీయట్లేదు అంటే అందరికీ ఇష్టం ఉండదు అన్న ఉద్దేశంతో తీయట్లేదు. లేదంటే నాకైతే పార్టీస్ ఎక్కువైపోయినాయి. అందువల్లనే ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. అది కాక నార్త్ ఇండియన్స్కి మనకన్నా ముందే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ పూజలే కంటిన్యూస్గా వాళ్ళ పూజలే ఉంటున్నాయి. పూజలకి వెళ్ళొచ్చి ఇంట్లో పని చేసుకొని నాకు వీడియోస్ తీయడానికైతే అస్సలు ఛాన్స్ ఉండట్లేదు, టైమే ఉండట్లేదు చెప్పాలి అంటే. నిజంగా అంత బిజీగా ఉంటుంది. పిల్లల్ని డ్రాప్ చేయడము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో పని చేసుకొని పూజలకి వెళ్ళొస్తే ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టైంలో పూజ చేసుకున్న మళ్ళీ సాయంత్రం భజన పెట్టుకుంటారు ఇంట్లో. అంటే కనీసం ఒక 2-2.5 hours పాటలే పాడుతూ ఉంటారు. 2 hours 2.5 hours అంటే మేము ఇంటికి వచ్చేసరికి 3 hours 3.5 hours అయిపోతుంది. అలా ఈవినింగ్ టైం అంతా అలానే అయిపోతుంది. నాకు వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు, అందువల్ల పెట్టలేదు లాస్ట్ వీక్ అంతా సరిగ్గా. అంతే ఫ్రెండ్స్, వీడియో పెట్టకపోవడానికి అయితే రీజన్ అదే. ఇంకా అయిపోయింది. మా వారికి ఇచ్చేస్తాను వేడివేడిగా. చాలా ఇష్టంగా తింటాము మేమైతే ఇది అందరము. చూడండి ఎంత బాగా వస్తుందో. ప్లేట్లో క్లియర్గా ఈజీగా వచ్చేస్తుంది, ప్లేట్ మీద ఏమీ లేకుండా. కొంచెం నెయ్యి రాశాను నేను అంతే వేసేటప్పుడు పిండి. నా దగ్గర ఈ పాత్ర అయితే నాకు మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ దగ్గర ఉంటే నాకు ఇచ్చింది. నేను ఇది ఆవిడ కుడుంకి వేస్తాను. నార్మల్ ఇడ్లీ పాత్ర కూడా ఉంది నా దగ్గర. జస్ట్ కొంచెం నెయ్యి, కారం, ఇంకా అంతే. ఎమ్మీ బ్రేక్ఫాస్ట్, ఈజీ అండ్ సింపుల్. ఎక్కువ మనకి క్లీనింగ్ కూడా ఉండదు, అంట్లు తోమాలి అని కూడా ఉండదు. మీరు ఇది తింటారా తినరా, మీ సైడ్ చేసుకుంటారా చేసుకోరా అని కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది మీకు తెలుసా తెలీదా అని. మా వారు తినేశారు, వెళ్ళిపోతున్నారు.
జస్ట్ చిన్న క్లిప్ తీశాను, ఎందుకంటే మీ వారు ఏం జాబ్ చేస్తారు ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను అందుకే ఫేస్ రివీల్ చేయలేదు, జస్ట్ చిన్న డ్రెస్ తీశాను. క్లిప్ అనేది నాకు ఇష్టం లేదు, మా వారికి ఇష్టం లేదు డ్రెస్లో చూపించడం. నేను అందుకే ఇన్ని మంత్స్ నుంచి కూడా నేను డ్రెస్లో ఇంతవరకు క్లిప్ తీయలేదు. ఇంకా వెళ్ళిపోయారు. నేను నార్మల్గా అంతా క్లీనింగ్ చేస్తాను కదా ముందు, ఇంకా అంతా గుమ్మాలకి పసుపు రాసి డోర్లకి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, మొత్తం మ్యాక్సిమం క్లీన్ చేసేసాను, ఇంకేమీ లేదు. ఇదంతా చేసేసుకుంటే ఇంక నీట్గా ఉంటుంది. ఎలానో మండే నుంచి శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి. ఇక్కడ ఈ జల్లెడ చూస్తున్నారు కదా, ఇది 10 రూపీస్కి తీసుకొచ్చాను నేను చిక్పేటలో. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం పసుపు పూసిన వెంటనే వేసేస్తే ఈ ముగ్గు అనేది అతుక్కుపోతుంది. ఒక 1 వీక్ అయినా కానీ అలానే ఉంటుంది, 4-5 డేస్ అయితే అలానే ఉంటుంది. గుమ్మం మీద కాళ్ళు పెట్టకుండా ఉంటే డిజైన్ అలానే ఉంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా డేస్ నుంచి చేస్తున్నాను, నేను 2 వీక్స్ నుంచి చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మాకు ఇక్కడ గుమ్మాల మీద ముగ్గులు ఉండవు కాబట్టి మేము ఇలా చేసుకుంటాం అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు, తెలుగు వాళ్ళు కొంతమంది. డైలీ వేయలేకపోతే మంగళవారము శుక్రవారం మాత్రం అలా వేసుకుంటూ ఉంటారు. ఇంకా నేనైతే ఎర్రమట్టి ఒక గ్లాస్ తీసుకున్నాను 20 రూపీస్కి ఇక్కడికి బెంగళూరుకి వచ్చినప్పుడు. అది అయిపోవట్లేదు. చిన్న బాక్స్లో కలిపాను వాటర్ వేసి, అది అలానే వస్తూ ఉంది. ఎప్పుడైనా ఫ్రైడే అలా పూసి ముగ్గేస్తూ ఉంటాను, సాటర్డే కానీ ఫ్రైడే అలా. ఇంకా ఒక గ్లాస్ 20 రూపీసే, మన సైడ్ ఎట్లుంటుందో తెలియదు కాస్ట్ అయితే. చిన్న గ్లాసు గిద్ద అంటారు కదా, చిన్నది అలాంటి గ్లాస్ అనమాట. ముగ్గు పెట్టేశాను, ఎంత అందంగా ఉంటుందో గుమ్మం అయితే. ఒక పువ్వు పెట్టేస్తే ఇంకా చాలు, పసుపు కుంకుమ కొంచెం ముగ్గులో వేసేస్తే. ఇంకా నేనైతే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను. ఎవ్రీ సాటర్డే బెడ్షీట్ చేంజ్ చేసేస్తాను. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనము ఇంటిని ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. క్లీనింగ్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూడండి. మా పిల్లలైతే అంత పాడైతే చేయరు, ఎక్కువ హాల్లోనే ఉంటారు కాబట్టి బెడ్షీట్ అంత తొందరగా అయితే పాడవదు. ఇంకా నాది పని అంతా అయిపోయి స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడు గూడు కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. కొత్తగా క్లాత్ వేసేసి ఇంకా పటాలన్నీ తుడిచేసేసి పెట్టేస్తున్నాను. దేవుడిది ఆర్చ్ మళ్ళీ చేంజ్ చేశాను, పాతది తీసేసి మళ్ళీ కొత్తగా, ఇది డార్క్ కలర్ వేరే పేపర్ అనమాట. వైట్ వెంటనే మాసిపోతుంది పొగకి. ఇంకా అందుకు ఈ ఆరెంజ్ కలర్ పేపర్ పెట్టి చేశాను. ఇది ఎలా ఉంది, ఇది నేను కింద నుంచి పైదాకా కట్ చేసి పెట్టాను. నాకైతే చాలా నచ్చింది. ఇలా నేను స్టెప్స్ చేసిన తర్వాత ఎంతమంది అడిగారో మాకు చేయని. ఆల్రెడీ మా ఫ్రెండ్కి చేసేసాను ఒకళ్ళకి, సేమ్ ఇలానే. ఆర్చ్ కూడా ఇలానే. ఆర్చ్ వాళ్ళకి వేరే అన్నయ్య కట్ చేసి ఇచ్చారు, ఇదైతే నేనే కట్ చేసుకున్నాను. అలా అయిపోయింది నా పని అంతా, పూజ ఇంట్లో పని. ఇంకా అయిపోయిన తర్వాత అంతా ఒక చిన్న క్లిప్ తీసాను. హాల్లో కొంచెం హాల్ అనేది సెటప్ చేంజ్ చేసాము. టీవీ సరిగ్గా కనిపించట్లేదు, సైడ్ అయిపోయిందని ఇంకా సోఫా స్ట్రైట్గా వేసేసాము. ఇంకా పిల్లలైతే టీవీ చూస్తున్నారు. నేనైతే ఇక్కడ టమాటా పప్పు అండ్ ఆలూ ఫ్రై, వైట్ రైస్. సాటర్డే అయితే పప్పే ఉంటుంది. నేను ఆవిడ కూడా పొయ్యి మీద పెట్టేసేసి ఈలోపు పప్పు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ 11:30 అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి అంటారు అని నేను వంట చేసేస్తూ. మీకు కూడా సాటర్డే ఇలానే వర్క్ ఉంటుందా అండి? మాకైతే ఇంతే. 5 డేస్ అయితే ఫుల్ బిజీ వర్కింగ్ డేస్ కాబట్టి మార్నింగ్ లెగవాలి, పిల్లల్ని పంపించాలి. సాటర్డే సండే హాలిడే కాబట్టి మ్యాక్సిమం అన్ని పనులన్నీ సాటర్డేకే ఉంచుకుంటాను. మళ్ళీ సండే కూడా నేను ఎక్కువ చేయను, సండే కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు కదా అందుకని. ఇంకా ఆలు కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా నాకైతే ఇడ్లీ ఉడికిపోయింది. ఇవి ఆలు కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసేసి తినేద్దాము అని ఇంకా నేను ఆలు కట్ చేసేస్తున్నాను. ఇలా అయిపోయింది మా సాటర్డే అయితే. మీరు ఎలా స్పెండ్ చేశారు సాటర్డే? అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న కమెంట్ ఇవ్వండి. మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా తింటూ నా దగ్గర పిల్లలు తిన్నారు, కొద్దిసేపు టీవీ చూసి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పప్పు తాలింపేసి ఆలు ఫ్రైలోకి నేనైతే కొంచెం కొబ్బరి, పప్పులు, ఉప్పు, కారం, వెల్లుల్లి వేస్తాను, మిక్సీ చేసి వేసేస్తాను సింపుల్గా. ఎక్కువ కారం వేయను, ఎందుకంటే మా పిల్లలిద్దరికి ఆలు అంటే చాలా ఫేవరెట్ కర్రీ, అందుకని స్పైసీ తక్కువ చేస్తాను వాళ్ళు తినేటట్టు. మేము కావాలంటే కొంచెం ఆవకాయ కానీ ఏదైనా పచ్చడి వేసుకుంటాము. సింపుల్గా సాటర్డే అయితే పప్పు, ఆలు ఫ్రై, అన్నంతో సరిపెట్టేశాను. కావాలి అంటే పాపడ్ కానీ వడియాలు కానీ ఎంచుతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.